వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. వయస్సు మనిషిని ఆపగలదా? 40 దాటితే అలసట, 60 దాటితే విశ్రాంతి. ఇదే మన అందరి ఆలోచన. కానీ పంజాబ్కు చెందిన ఓ అమ్మమ్మ మాత్రం ఆ రూల్ను చెరిపేసింది. 90 ఏళ్ల వయసులో తనకు ఇష్టమైన నచ్చిన బిజినెస్ మొదలుపెట్టి 99 ఏళ్ల వయసులోనూ ఇంకా కొనసాగిస్తున్నారు. హర్భజన్ కౌర్ కథ ఇప్పుడు దేశంలోనే కాదు, ప్రపంచమంతా స్ఫూర్తి నింపుతోంది. ఈ వయసులోనూ ఇప్పుడు మొదలు పెట్టాలా అనుకునే వారికి ఈ కథనం ఒక చెంపపెట్టు, ఓ పాఠం, ఓ మార్గం. మరి 90 ఏళ్ల వయసులో ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఒక్క ప్రశ్న ఆమె జీవితాన్ని ఎలా మార్చేసింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1926 పంజాబ్లోని తర్తరన్ అక్కడే జన్మించారు హర్భజన్ కౌర్. జీవితమంతా కుటుంబానికి అంకితం. మిఠాయిలు చేస్తూ పిల్లల్ని పెంచుతూ కాలమే గడిచిపోయింది. కానీ ఒక నిజం మాత్రం ఆమెను లోపల నుంచి బాధించింది. ఇంతకాలం జీవించాను, కానీ నా కాళ్లతో నేను సంపాదించిన ఒక్క రూపాయి కూడా లేదు. అదే ఆమె అసంతృప్తి. ఒకరోజు అమ్మా కూతుళ్ల మధ్య జరిగిన ఒకే ఒక్క ప్రశ్న హర్భజన్ జీవితాన్ని మార్చేసింది. కుమార్తె రవీనా, అమ్మా నీకు తీరని కోరిక ఏంటి అని సరదాగా అడిగింది. కూతురు సరదాగా వేసిన ప్రశ్నకు హర్భజన్ మాత్రం తన జీవితాన్ని ప్రశ్నించినట్టు తీసుకుంది. 90 ఏళ్ల వయసులో నేను కూడా రూపాయి సంపాదించాలి అనే పట్టుదల పెరిగింది. ఆ ఒక్క కోరిక ఎలా సంపాదించాలా అని చేస్తున్న ఆలోచనలు ఆమెకు కొత్త శక్తినిచ్చాయి. చిన్నప్పటి నుంచి ఆమెకు బాగా నచ్చే వంటకం బేసన్ బర్ఫీ. దానితోనే బిజినెస్ చేయాలనే ఆలోచన చేసింది. మొదట చిన్నగా మొదలైంది. కొంచెం బర్ఫీ చేసి అమ్మటం మొదలుపెట్టింది. చిన్నగా కిచెన్లో మొదలైన ఆ ప్రయాణం కొన్ని నెలల్లోనే చండీగఢ్ మార్కెట్లకు వెళ్ళింది. మనసు పెట్టి చేసిన ఆ బర్ఫీ రుచి ఎంతో మంది మనసు గెలుచుకుంది. ఒక బర్ఫీ ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. స్థానిక పేపర్లు, యూట్యూబ్, సోషల్ మీడియాలో హర్భజన్ కౌర్ బర్ఫీ వైరల్ అయింది. ఆర్డర్లు రావటం పెరిగిపోయింది. కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడంతో చండీగఢ్ మార్కెట్లో హర్భజన్ బర్ఫీ అమ్మకాలు వేగం పట్టాయి. తర్వాత ఆన్లైన్లో కూడా ఆమె ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. హర్భజన్స్ మేడ్ విత్ లవ్ అనేది బ్రాండ్గా మారింది. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నుంచి మొదలు మాజీ సీఎం అమరీందర్ సింగ్ వరకు అందరూ ఆమె బర్ఫీకి ఫిదా అయ్యారు. వయస్సును పట్టించుకోకుండా ఆమె ఓపికగా వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నందుకు సెల్యూట్ చేశారు. హర్భజన్ కోట్లు సంపాదించలేదు, కానీ ఆమె సంపాదించింది దేశం మొత్తం ఇచ్చిన గౌరవం, వందలాది మందికి ఇచ్చిన స్ఫూర్తి. 99 ఏళ్ల వయసులో కూడా ఆమె ఇంకా రోజు నిలబడి బర్ఫీ చేస్తుంది, ఆర్డర్లు తీసుకుంటుంది, నవ్వుతూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మనలో చాలా మంది 40లోనే అలసట, 50లోనే ఏలిక, 60లోనే రిటైర్మెంట్ ఆలోచిస్తాం. కానీ హర్భజన్ కౌర్ మాత్రం మనసు ఉంటే మార్గం ఉంటుంది. దానికి వయసు మాత్రమే కాదు, వైకల్యం కూడా ఎలాంటి అడ్డు పడదు. ఆరంభానికి ఆలస్యం అనేది మనం అనుకున్నప్పుడే ఉంటుంది. వయస్సు కాదు, మనసే బిజినెస్, మనసే శక్తి, మనసే జీవితం. హర్భజన్ కౌర్ చెబుతున్న సందేశం ఒక్కటే, మొదలయ్యే చోటే వయస్సు, ఆగాలనుకునే చోటే రిటైర్మెంట్.